Hi guys, Sai is here back with another interesting video. ఇంక ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే రియల్మీ 5 సిరీస్ పైన ఆండ్రాయిడ్ 14 కస్టమ్ ROMs ఎలా ఇన్స్టాల్ చేస్తారు. రియల్మీ 5 సిరీస్ మీన్స్ రియల్మీ 5, 5i, 5s ఈ మూడు డివైస్ ఇందులో వస్తాయి. సో మీరు ఈ మూడు డివైస్లో ఏదో ఒకటి యూస్ చేస్తున్నారనుకోండి, ఇంకా అందులో మీరు కస్టమ్ ROM ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 గురించి మాట్లాడుతున్నాను. సో దాని ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్గా కవర్ చేయబోతున్నాను. కాకపోతే దానికంటే ముందు ఏంటంటే మీరు ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఛానల్ ఉంది, దాన్ని జాయిన్ చేయండి. అక్కడ ఇంపార్టెంట్ ఫైల్స్ ఇంకా అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో without any wasting of time, let's begin. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు మీ డివైస్ ఎన్క్రిప్టెడా డిక్రిప్టెడా అని మీకు తెలియాలి. ఓకే, సో అది ఎలా చెక్ చేస్తారో, సో దాన్ని అంత చెక్ చేసి పని ఉండదులే. సింపుల్గా చెప్తున్నాను, మీరు ఒకవేళ ఫస్ట్ టైం మీ డివైస్ బూట్లో అన్లాక్ చేసి ఫస్ట్ టైం ఇక్కడ కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేశారు, దాని తర్వాత మీరు ROM ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు ఎన్క్రిప్టెడ్ యూజర్, ఎందుకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మరి ఇప్పుడు డిక్రిప్టెడ్ యూజర్ అంటే ఎలాగా, అదొక వేరే కాన్సెప్ట్. దాని గురించి ఒక సెపరేట్ వీడియో తయారు చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడైనా. ఓకేనా, దాని వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడైనా అప్కమింగ్ డేస్లో ఒక వీడియో తయారు చేస్తే. ప్రెజెంట్లీ ఎందుకు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్రాసెస్ చెప్తున్నాను, అది ఎన్క్రిప్టెడ్ యూజర్స్ కోసం. కొత్త వాళ్ళు అయితే ఎన్క్రిప్టెడ్ యూజర్సే ఉంటారు, మీరు ఖచ్చితంగా అది ఫాలో చేయండి. ఒకవేళ డిక్రిప్టెడ్ యూజర్ అవుదాం అనుకుంటే దానికి ఒక సెపరేట్ వీడియో ఉంటుంది. లేకపోతే ఇందులోనే నేను డిక్రిప్ట్ ఎలా చేస్తారో, డిక్రిప్టెడ్ యూజర్ మీరు అనుకోండి, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. డిక్రిప్టెడ్ యూజర్ అంటే మీకు అన్నీ తెలుసు ఎలా ఇన్స్టాల్ చేస్తారు అనేది. అయినా కూడా ఒకవేళ మీరు డిక్రిప్టెడ్ యూజర్ అయితే ROM ఎలా ఇన్స్టాల్ చేస్తారో ఆ బుద్ధి కూడా చెప్పేస్తాను. సో ఓకేనా, సో లెట్స్ టాక్ అబౌట్ ఫర్ ఎన్క్రిప్టెడ్ యూజర్స్. ఓకే, సో ఎన్క్రిప్టెడ్ యూజర్స్ ROM ఎలా ఇన్స్టాల్ చేయాలో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. సో మీకు రిక్వైర్డ్ ఫైల్స్ ఉంటాయి. రిక్వైర్డ్ ఫైల్స్ ఏమేమి కావాలి, ఆరెంజ్ ఫాక్స్ రికవరీ, ఫర్మ్వేర్, దాని తర్వాత ROM ఏది ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో అది, ఒక DFE ఫైల్. ఓకే, ఈ ఫైల్స్ మీకు రిక్వైర్డ్ అవుతాయి. సో ఫస్ట్ ఫైల్ నేను ఏమన్నాను, ఆరెంజ్ ఫాక్స్ రికవరీ. ఆరెంజ్ ఫాక్స్ రికవరీ లేటెస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి అందులోంచి ఒక రికవరీ IMG వస్తుంది, దాన్ని PC త్రూ లేకపోతే వేరే ఫోన్ త్రూ ఇన్స్టాల్ చేయాలి. అంటే కస్టమ్ రికవరీ అనేది ఇన్స్టాల్ చేయాలి. అది మీరు నేను తొందరలోనే వీడియో ప్రొవైడ్ చేస్తాను, మీకు తెలిసి అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. కస్టమ్ రికవరీ అనేది ఇన్స్టాల్ చేస్తారు. సో దాని ఒక సెపరేట్ వీడియో నేను తెస్తానులే తొందరలో. సో ఓన్లీ కస్టమ్ రికవరీ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. నా హిందీ ఛానల్లో ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయి, ఒకవేళ మీరు చూడాలంటే నా హిందీ ఛానల్లో చూడొచ్చు. ఓకేనా, సో కస్టమ్ రికవరీ అనేది ఫస్ట్ మీరు ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి మీ డివైస్ పైన. దాని తర్వాత ఏం చేస్తారు, డివైస్ పైన కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేస్తారు. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తాను అనుకోండి. సో ఫస్ట్ పాయింట్ అంటే ఫస్ట్ టైం ఏం చేయాలంటే, ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేశారనుకోండి ఆరెంజ్ ఫాక్స్ రికవరీ, మీకు ఫైల్స్ కనపడవు. సో ఇలా ఫైల్స్ కనపడవు. ఈ ఫైల్స్ అన్నీ నేను ఏమేమి ఫైల్స్ చెప్పాను, ఈ ఫైల్స్ అన్నీ SD కార్డ్లో లేకపోతే పెన్ డ్రైవ్లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే డిలీట్ అయిపోతాయి అన్నీ. ఓకే, నెక్స్ట్ స్టెప్, ఆరెంజ్ ఫాక్స్ రికవరీ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు రికవరీలో ఉన్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వైప్ సెక్షన్లోకి వస్తా, ఫార్మాట్ డేటా పైన వస్తా. సో ఫార్మాట్ డేటా పైన వచ్చి ఇక్కడ YES రాసి రైట్ బటన్ పైన టిక్ చేస్తా కీబోర్డ్ పైన. దట్స్ ఇట్, ఫార్మాట్ డేటా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చి ఇక్కడ రీబూట్ టు రికవరీ చేస్తా. ఓకే, రీబూట్ టు రికవరీ చేస్తున్నా చూడండి. రీబూట్ టు రికవరీ చేశాక ఇక్కడ మళ్ళీ డివైస్ రీబూట్ అవుతుంది రికవరీలో. ఓకే, ఇక్కడ డివైస్ ఎలాగో రీబూట్ టు రికవరీకి వస్తుందో తర్వాత అక్కడ మన ఫ్లాషింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వైప్లోకి వచ్చి డెల్వి కార్డ్ క్యాచ్ మెటా డేటా ఇంకా డేటా ఈ బాక్సెస్ టిక్ చేసేసి స్వైప్ చేయండి. అంటే ఈ స్వైప్ చేస్తే వైప్ అయిపోద్ది. స్వైప్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ వస్తారు, ఇన్స్టాల్ సెక్షన్లోకి వచ్చి ఇక్కడ ఫస్ట్ ఫైల్ ఫర్మ్వేర్ అనేది ఫ్లాష్ చేస్తారు. ఆల్ ఫైల్స్ లింక్ ఆన్ డిస్క్రిప్షన్, సో డోంట్ వరీ. ఓకేనా, సో ఫస్ట్ ఫైల్ ఫ్లాష్ చేస్తాం మనం ఫర్మ్వేర్. దాని తర్వాత బ్యాక్ వస్తాం. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫైల్ ఏం ఫ్లాష్ చేస్తాం, ROM. ఏ ROM ఫ్లాష్ చేస్తారు, మీకు ఏది ఇష్టమో ఆ ROM ఫ్లాష్ చేయండి. నేను ఇక్కడ ప్రాజెక్ట్ ఎలిక్సర్ ROM ఫ్లాష్ చేశాను. ROM ఫ్లాష్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్, బ్యాక్ వస్తాం, వైప్లోకి వస్తాం, ఫార్మాట్ డేటా దగ్గరికి వచ్చి YES రాసి ఇక్కడ రైట్ బటన్ పైన టిప్ చేస్తాం కీబోర్డ్ పైన. దట్స్ ఇట్, ఫార్మాట్ డేటా అయ్యాక ఇక్కడ రీబూట్ సిస్టమ్ ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఫోన్ మీద స్టార్ట్ అయిపోద్ది, కొత్త ROM బూట్ అయిపోద్ది. మీ ఏ ROM వేసారో ఆ ROM బూట్ అయిపోద్ది. ఓకేనా, ఇది ప్రాసెస్ ఫర్ ఎన్క్రిప్టెడ్ యూజర్స్ కోసం. ఇప్పుడు మాట్లాడదాం ఎవరి ఫోన్ డిక్రిప్టెడ్ యూజరో, అంటే ఎవరి ఫోన్ డిక్రిప్ట్ ఉందో. సో టాకింగ్ అబౌట్ డిక్రిప్టెడ్ యూజర్స్, సో మీరు ఏం చేయాలి, ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఫైల్ అనేది మీ దగ్గర ఉంటుంది. ఏంటది, DFE Neo. ఓకే, సో మాట్లాడదాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేయాలంటే డెల్వి కార్డ్ క్యాచ్ మెటా డేటా ఈ ఆప్షన్ స్టిక్ చేసి వైప్ కొడతారు. సేమ్ లైక్ దట్ మనం ప్రీవియస్లీ ఎన్క్రిప్టెడ్ యూజర్స్ కోసం ఏం చేసాం అదే. తర్వాత ఫర్మ్వేర్ ఫ్లాష్ చేస్తాం, తర్వాత ROM ఫ్లాష్ చేస్తాం. తర్వాత ఇక్కడ మీరు ఫార్మాట్ డేటా చేయకూడదు, జస్ట్ ఇక్కడ మీరు ఫర్మ్వేర్ ఫ్లాష్ చేశాక ROM ఫ్లాష్ చేశాక ఇక్కడ మీరు DFE Neo ఫైల్ ఫ్లాష్ చేయాలి. ఓకే, సో DFE Neo ఫైల్ ఇక్కడ ఉంది కదా, దెన్ ఫ్లాష్ చేసేటప్పుడు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు
అడుగుతాయి. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు కేర్ఫుల్లీ ఫాలో చేయాలి. ఏముంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను ఇప్పుడు, జస్ట్ వెయిట్ అ సెకండ్. సో ఇక్కడ డిఎఫ్ఇన్యూ అనేది ఫ్లాష్ అయిపోతుంది. ఫ్లాష్ అయ్యి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఏ ఇన్స్ట్రక్షన్స్ అడిగినా మీరు జస్ట్ వాల్యూమ్ డౌన్ అంటే నో అని కొట్టేయటమే, ఎండ్ దాకా నో కొట్టండి. సో ఇక్కడ ఎన్ని ఇన్స్ట్రక్షన్ అడిగినా నో కొట్టండి. అట్ లాస్ట్లో ఇక్కడ మీకు ఒకటి అడుగుతుంది. ఏంటది చూడండి, ఇక్కడ కంటిన్యూ ఇన్స్టాలేషన్ విత్ కరెంట్ పారామీటర్ ఇది అడుగుతుంది. ఇది అడిగినప్పుడు ఎస్ అని కొట్టాలంటే వాల్యూమ్ అప్ బటన్ నొక్కాలి. తత్మయాన్ని వాల్యూమ్ డౌన్, ఓకేనా. జస్ట్ లాస్ట్లో ఈ క్వశ్చన్ అడుగుతుంది కదా, కంటిన్యూ చేయాలా ఇన్స్టాలేషన్ విత్ కరెంట్ పారామీటర్స్ అని, అప్పుడు ఎస్ కొట్టాలంతే. అంటే వాల్యూమ్ అప్ బటన్ నొక్కితే సరిపోతుంది. ఇక్కడ మీకు ఈ డిఎఫ్ఇన్యూ ఫైల్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అంతే. ఇది అయిపోయిన వెంటనే ఇంక మీరు రీబూట్ సిస్టమ్ ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసేయటమే, మీ ఫోన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే. కాకపోతే ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్టెప్ అనేది తీసుకోవాలి మీరు. ఫస్ట్ టైం మీరు డిక్రిప్ట్ చేస్తే మీరు డివైస్ని, ఇక్కడ ఎక్స్ట్రా స్టెప్ ఏంటంటే మామూలుగా ఎప్పుడైనా చేసుకోవచ్చు, అలాగే ఇబ్బంది ఉండదు. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇక్కడ వైప్ డేటా పార్టిషన్ అని రాస్తుంది ఇక్కడ కింద. సో మీరు ఒకసారి డేటా పార్టిషన్ అనేది వైప్ చేస్తారు. ఎక్కడ ఉంటుంది ఆ డేటా పార్టిషన్? మనం వైప్ సెక్షన్లోకి వెళ్తాం కదా, అక్కడ వైప్ సెక్షన్లో డేటా పార్టిషన్ అని ఉంటుంది. జస్ట్ ఆ డేటా బాక్స్ని టిక్ చేసి వైప్ కొడితే సరిపోతుంది. నేను చూపెడతాను మీకు ఎలా చేయాలో. సో దాన్ని చూసి మీరు ఫాలో చేయండి. ఓకే. సో ఇక్కడ ఈ చదివితే మీకు అర్థమైపోద్ది ఇక్కడ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది. సో కొంచెం ఇంగ్లీష్లో చదివితే మీకు అర్థమవుతుంది అంతా. వైప్లోకి వచ్చి ఇక్కడ డేటా బాక్స్ని టిక్ చేసి స్వైప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ రీబూట్ సిస్టమ్ చేయండి, అయిపోద్ది, ఫోన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా. 2 ప్రాసెస్ చెప్పాను, ఒకటి ఎన్క్రిప్టెడ్ యూజర్స్ కోసం, ఒకటి డిక్రిప్టెడ్ యూజర్స్ కోసం. దాన్ని కొంచెం సింప్లిఫైస్ చేసి చెప్తున్నాను ఏనండి. ఫస్ట్ ఏం చేశారు, మీరు రికవరీలోకి వెళ్ళారు. దాని తర్వాత ఏం చేశారు, మీరు ఎన్క్రిప్టెడ్ యూజర్ అయితే ఒకసారి ఫార్మాట్ డేటా చేశారు. ఓకే. దాని తర్వాత రీబూట్ టు రికవరీ చేశారు, అయిపోయిందా. దాని తర్వాత ఏం చేస్తాం, వైప్లోకి వెళ్ళి డెల్విక్ కార్డ్ క్యాచ్ మెటా డేటా అనేది వైప్ చేస్తాం, బాక్స్ టిక్ చేసి, అర్థమైంది కదా. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం, ఇన్స్టాలేషన్ సెక్షన్కి వస్తాం. అక్కడ ఫస్ట్ ఫర్మ్వేర్ ఫ్లాష్ చేస్తాం, తర్వాత రామ్ ఫ్లాష్ చేస్తాం. అయిపోయినాయి 2 ఫ్లాష్ అయ్యాక మళ్ళీ వైప్ సెక్షన్కి వచ్చి ఫార్మాట్ డేటా పైన వచ్చి వైఎస్ రాసి రైట్ బటన్ పైన టిక్ చేస్తాం, ఫార్మాట్ డేటా అయిపోద్ది. దాని తర్వాత రీబూట్ సిస్టమ్ కనపడుతుంది అక్కడ, దానిపైన క్లిక్ చేస్తే ఫోన్ స్టార్ట్ అయిపోద్ది. ఇది ఎన్క్రిప్టెడ్ యూజర్స్ కోసం. ఫస్ట్ టైం ఎవరు రామ్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళ కోసం ఈ ప్రాసెస్. తర్వాత ఇప్పుడు మాట్లాడదాం డిక్రిప్టెడ్ యూజర్స్ కోసం. డిక్రిప్టెడ్ యూజర్స్ కోసం ఏం చెప్పాను, సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తారు, వైప్ చేస్తారు డెల్విక్ కార్డ్ డేటా క్యాచ్ మెటా డేటా వైప్ చేశాక ఇన్స్టాల్ సెక్షన్ పైన వచ్చి ఏం ఇన్స్టాల్ చేస్తారు, ఫర్మ్వేర్ ఫస్ట్ ఇన్స్టాల్ చేస్తారు. దాని తర్వాత రామ్ ఇన్స్టాల్ చేస్తారు. దాని తర్వాత ఫార్మాట్ డేటా చేయొద్దు. డిక్రిప్టెడ్ యూజర్స్ ఫార్మాట్ డేటా చేయకూడదు. జస్ట్ ఆఫ్టర్ ఫ్లాషింగ్ ఫర్మ్వేర్ అండ్ రోమ్, దాని తర్వాత ఏం చేస్తారంటే మీరు డిఎఫ్ఈ ఫైల్ ఫ్లాష్ చేస్తారు. ఓకే. దాని తర్వాత రీబూట్ టు సిస్టమ్ కొట్టేయడం అంతే. ఓకే. డేటా పార్టిషన్ ఒకసారి వైప్ చేసి రీబూట్ సిస్టమ్ కొడితే సరిపోద్ది. ఇదే ప్రాసెస్ ఫర్ డిక్రిప్టెడ్ యూజర్స్. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ ఇంకా షేర్ చేయండి. ఓకే. See you in the next video. Love you guys. Goodbye. Take care. Please like and share this video.